వెల్కమ్ టు PM7. చాలా మందికి తెలియక పర్సులో కొన్ని వస్తువులను పెడుతుంటారు. వీటి వల్ల ఆర్థిక సమస్యలు కలుగుతాయి. అయితే కొన్ని వస్తువులు పర్సులో పెట్టడం వల్ల ఎలాంటి ఆర్థిక సమస్యలు రావు. అలాగే మీ పర్సు ఎప్పటికీ డబ్బుతో నిండిపోతుంది. ఇంతకీ పర్సులో పెట్టాల్సిన వస్తువులు ఏమిటి? తెలియాలంటే ఈ వీడియోని చూడండి. మరి ఇప్పుడు చూసేద్దామా? కొందరు పర్సును సరిగ్గా ఉపయోగించరు. ఎక్కడ లేని చెత్త అంతా కూడా ఇందులోనే పెడుతుంటారు. అయితే పర్సులో లక్ష్మీదేవి ఫోటోను పెట్టాలని పండితులు అంటున్నారు. దీన్ని పెట్టడం వల్ల ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు. అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి. మీ పర్సు ఎప్పుడు డబ్బులతో నిండి ఉంటుంది. అలాగే పర్సులో కుబేర యంత్రాన్ని కూడా పెట్టాలి. కుబేర యంత్రాన్ని ఓ చిన్న పసుపు గుడ్డలో చుట్టి పర్సులో పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ₹1 లేకుండా ఉండే పరిస్థితికి ఎప్పటికీ రారు. ప్రతి అవసరానికి మీకు డబ్బు అందుతుంది. అలాగే పర్సులో వెండి నాణం కూడా పెడితే డబ్బు ఉంటుంది. ఈ వెండి నాణం లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంచి పర్సులో పెట్టుకోవాలని పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయని పండితులు అంటున్నారు. అలాగే శ్రీ యంత్రాన్ని కూడా పర్సులో పెడితే సంపద, పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందని పండితులు అంటున్నారు. పర్సులో చిరిగిన నోట్లు, చిందరవందరగా చిత్తు కాగితాలతో పర్సును ఉంచితే అస్సలు పర్సులో డబ్బులు ఉండవు. దీనివల్ల ఆర్థికంగా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి పర్సును లక్ష్మీదేవిలాగా చూసుకోండి. దీనివల్ల ఎప్పటికీ డబ్బు ఉంటుంది.